నమస్తే, నేను మారుతీరామ్. V3 న్యూస్కు స్వాగతం. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఏడాది పాటు కొత్తగా ఎలాంటి పథకాలను ప్రారంభించబోం స్పష్టం చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. నిజాయితీగా పనిచేస్తే ప్రజలకు, పారిశ్రామికవేత్తలకు మేలు జరుగుతుంది అధికారులకు సూచించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే మానవ మనుగడ ప్రశ్నార్థకం హెచ్చరించిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. జూన్ 11 నుంచి భక్తులందరికీ శ్రీవారి దర్శనం వెల్లడించిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వల్ప భూకంపం, ఆందోళనకు గురైన స్థానికులు. నేటి రాత్రి 11:15 చంద్రగ్రహణం, అర్ధరాత్రి 2:34 వేడనున్న గ్రహణం. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, ఒక ఏడాది పాటు కొత్తగా ఎలాంటి పథకాలను ప్రారంభించబోమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇతర పథకాలపై ఖర్చులు తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కొత్త పథకాల నిధుల కోసం అభ్యర్థనలు పంపవద్దని అన్ని శాఖలకు తెలియజేశామని వెల్లడించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీల ద్వారా మాత్రమే నిధులను ఖర్చు చేస్తామన్నారు. కరోనా నేపథ్యంలో నిధులకు సంబంధించి ప్రాధాన్యతలు మారిపోతున్నాయని, అవసరమైన వాటికే నిధులను ఉపయోగించాల్సిన అవసరం ఉందని నిర్మలా చెప్పారు. ఏపీలో పరిశ్రమలు, పెట్టుబడులకు వచ్చే పారిశ్రామికవేత్తలతో నిజాయితీగా, నిబద్ధతతో కలిసి పనిచేస్తే ప్రజలకు, పారిశ్రామికవేత్తలకు ఎంతగానో మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. నూతన పారిశ్రామిక విధానంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడారు. పారిశ్రామికవేత్తలను, ఔత్సాహికులను ప్రోత్సహిస్తే రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తారని, ఆ దిశగా పరిశ్రమ విధానాలు అనుకూలంగా ఉండాలని తెలియజేశారు. పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని సీఎం జగన్ అన్నారు. నూతన పారిశ్రామిక విధాన రూపకల్పనకు మెరుగైన సూచనలు ఇవ్వాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. మొక్కలను పెంచాలని, అడవులను సంరక్షించాలని, ప్లాస్టిక్ని ఎలాగైనా నివారించాలని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. జీవకోటి మనుగడ ప్రకృతి, పర్యావరణంపైనే ఆధారపడి ఉందన్నారు. అందుకోసం సహజ వనరుల పరిరక్షణ ఉద్యమంలా చేపట్టాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కూడా ప్రకృతి, పర్యావరణంపై బోధించాలని, ప్రతి ఒక్క విద్యార్థితో మొక్క నాటించాలని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ గిరిజన తండాల అభివృద్ధికి పాటుపడుతోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్ మండలంలో పలు అభివృద్ధి పనులను జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ కృషి వల్లే రైతులు సంతోషంగా ఉంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెనకబడిన ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ప్రతి పల్లెకు సాగు, తాగునీరు అందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో పనిచేస్తున్న సందర్భాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా బషీరాబాద్ మండలంలో ఎక్కువ మటుకు ఎస్టీ తాండాలు ఉన్న ఏరియాకి రోడ్లు కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 4,50,00,000 రోడ్లు ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది. దాంతోపాటు రైతన్నకు సంబంధించి చెరువులలో నీళ్లు నిలబెట్టేట్టు
ఈరోజు జీవన్గిలో ఒక 8 కోట్లు పెట్టి 8,50,00,000తోని చెక్ డ్యామ్ ఒకటి నిర్మించడం జరుగుతుంది. వికారాబాద్ జిల్లాకి 72 కోట్ల చెక్ డ్యామ్స్ మంజూరు ఇస్తే దాంట్లో 35 కోట్లు 45 కోట్లు తాండూరు కాన్స్టిట్యున్సీకే ఉంది. అంటే ఈ ప్రాంతంలో ఉన్న రైతన్నకి ప్రాజెక్ట్ నుండి నీళ్ళు వచ్చే లోపల కనీసం వస్తున్న నీళ్ళని నిల్వ ఉంచుకోవడానికి ఈ చెక్ డ్యామ్స్ అనేది బాగా ఉపయోగపడుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. దాంట్లో భాగంగా ఈరోజు బషీరాబాద్ జీవన్గిలో మొదలు పెట్టడం జరిగింది. వీళ్ళని తొందరలో దాన్ని పూర్తి చేసుకోవడం. ఈ రోడ్లు కూడా చాలా రోజుల నుండి తాండా వాసులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రోడ్లు ఎప్పుడు వస్తాయని. ఈరోజు ఇంత సంక్షోభ సమయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధికి అడ్డు లేకుండా ఈరోజు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళని తొందరలో వాటన్నిటి పూర్తి చేసి కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు దాని వెనకాల చాలా కృషి చేస్తున్నారు. వారిని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఫౌండేషన్ వేయడమే కాదు, వీళ్ళని తొందరలో పూర్తి చేసే బాధ్యతను ఎమ్మెల్యే గారిని తీసుకోమని కోరుతున్నాను. మహమ్మారి కరోనా బారి నుంచి ప్రాణాలను కాపాడుకోవడంలో ప్రజలు ముఖ్యంగా పేద వర్గాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలియజేశారు. నిత్య జీవితంలో పరిశుభ్రత, పరిసరాల శుభ్రత, మాస్కుల ధారణ, శానిటైజర్ల వాడకం ఒక భాగం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్లో నిబంధనల సడలింపులను తేలికగా తీసుకొని లేని ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని ఆయన హెచ్చరించారు. డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ఆధ్వర్యంలో అంబర్పేట నియోజకవర్గంలో ఉచితంగా శానిటైజర్ల పంపిణీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంచార జాతుల సంక్షేమ సంఘ నాయకులు నరహరి, చంద్రపాల్, మేరు సంఘం నాయకులు సంగేవార్, సేవాయూత్ అసోసియేషన్ అధ్యక్షులు రచ్చా శ్రీనివాస్, వీరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. హెల్ప్ ఫౌండేషన్ వాళ్ళు జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్ప్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ గోర్తి శ్రీనివాస్, హెల్ప్ ఫౌండేషన్ సభ్యులు వివి సూర్యారావు, లాక్విల్ డబ్బింగ్ స్టూడియో అధినేత సుధీర్ నిర్వహణలో సినీ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా జర్నలిస్టులకు సరుకుల కిట్స్ని అందజేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ జి ప్రదీప్ విరాళం అందించారు. నిజంగా మనము పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు, అట్లాంటి పరిస్థితి. మనం చాలా మందికి 4th ఎస్టేట్ అని చెప్పుకుంటాం, కానీ మనం చాలా మందికి ఎవరికి కూడా సరిగ్గా ఇన్కమ్ సోర్సెస్ లేకపోవచ్చు. జాబ్ గ్యారంటీ లేని వాటిల్లో మొట్టమొదట ఉండేది మన మీడియా జాబ్. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అందరూ మీడియాని కన్సల్ట్ చేస్తారు, కానీ మీడియా వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా తెలియదు. కానీ ఇట్లాంటి హెల్ప్ ఫౌండేషన్ తరఫున శ్రీనివాస్ గారు, గోర్తి శ్రీనివాస్ గారిని ఒక 1 month బ్యాక్ నేను మన మీడియా వాళ్ళందరికీ కూడా కొంచెం చూడండి, ఇట్లా గ్రాసరీస్ కానీ ఏమైనా సరే చూడండి అంటే వారు ఈరోజు చెప్పడం, రావటం అన్నీ కూడా, అంటే మీరే చూసారు కదా ఎట్లా ఇచ్చారు అనేది కూడా. వారికి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్దాం. అంటే మనలో ఉన్న యూనిటీని ఇట్లా చాలామందికి తెలియజేద్దాము. మన మీడియా తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుందాము. ఆ కృతజ్ఞత అనేది మనందరి కవరేజ్ ద్వారా తెలిస్తే ఇంకా బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సుధీర్ గారు లాక్స్కి ఈ ప్లేస్లో మనకి అవకాశం అనేది ఇచ్చారు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎండ, బయట పరిస్థితులు బాగాలేదు, అందరూ కూడా సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాము. మన మీడియా మిత్రులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇట్లా బయట కవరేజ్కి వెళ్ళినప్పుడు, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇబ్బంది పడుతున్నట్టే మీడియా మిత్రులు, జర్నలిస్టులకి మా ఆఫీస్ ఆపోజిట్ శ్రీనివాస్ గారు ఫౌండేషన్ ద్వారా ఈరోజు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. సడన్గా నన్ను పిలిచి మీరు ఇవ్వండి సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో దీన్ని మనం ఎవరు ఏం చేయలేం, సాధ్యమంత మటుకు మన సేఫ్లో మనం ఉండటానికి ప్రయత్నం చేసి కరోనా వ్యాక్సిన్ వచ్చే సేఫ్గా ఉండాలి. బీ సేఫ్. థ్యాంక్ యూ. ఈ 2 months లాక్డౌన్లో చాలా ఇబ్బందులు, అందరికి ఎకనామికల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. బట్ ఇది చాలా మంచి ఇనిషియేటివ్. బికాస్ జర్నలిస్ట్లకి అనేది కాకుండా వేరే చాలామంది కూడా ఉన్నారు. బట్ ఈ శ్రీనివాస్ గారు చేసిన వర్క్ అనేది చాలా అప్రిషియేషన్. ఇది చాలా జర్నలిస్టు, ఇట్లా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్లకి ఇది చాలా యూస్ఫుల్. సో ఇంకా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మీరు ముందుకు వచ్చి హెల్ప్ చేయొచ్చు, శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. అండ్ అంటే బీ సేఫ్, జాగ్రత్తగా ఉండండి, కరోనాని మనం అరికద్దాం. థ్యాంక్ యూ. అదే ఇందాక శిల్పి గారు అన్నట్లు ఆల్మోస్ట్ 20 days బ్యాక్ అడిగాను మా మీడియా మిత్రులకి అన్నారు. ఏముంది ఎక్కువ 20 kilometers దూరం ఉంటుంది బిహెచ్ దారి అని ఆ ఏరియాలో వేసుకుంటూ 2,000 మందికి ఇవ్వడం. ఇదే కాకుండా మా లింగంపల్లిలో వలస కార్మికులు రోజు ట్రైన్లో వెళ్తున్నారు 10,000 మంది కార్మికులు పైన వాళ్ళందరికీ మేము బిస్కెట్లు, స్నాక్స్,
ఫ్లేవర్డ్ మిల్క్ ఇచ్చాం వరుసగా ఒక 4 రోజులు. రోజుకి 10-15 ట్రైన్లు వెళ్ళాయి. మాకు తోచిన రోజుకి 2,500 3,000 మంది 5,000 మందికి ఇట్లా ఇస్తూ అనేసి. అదే కాకుండా మేడ్ చెల్లో ఇవ్వడం. సరే అని చెప్పి 2 రోజుల ముందు చెప్పాను మేడం గారితో చెప్పాము. సరే ఇవాళ ఇస్తానని చెప్పి యాక్చువల్లీ నిన్న రావాల్సిన అనుకోకుండా సడన్గా మళ్ళీ ఇవ్వాలని చెప్పని సుధీర్ గారు లాక్స్వెల్ స్టూడియో ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఆమె నమ్మకంతో ఆయన చెప్పకుండా నేను ప్లేస్ చెప్పేశాను. లాక్స్వెల్ స్టూడియోకి వచ్చేసాను. తర్వాత ఆయనకి చెప్పా, మీరు చెప్పారా అని చెప్పారు. సరే అయితే నాకు అంత ట్రస్ట్ ఉంది కాబట్టి ఏదో ఆయన తెలుసు మేము మంచి పనులు చేస్తూనే ఉంటాం అని చూస్తూనే ఉంటాం కాబట్టి ఈవెన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ హెల్ప్ ఫౌండేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ బాగుండాలి, అందరికీ ఏ లోటు రాకుండా ఉండాలని మా కోరిక. డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్కు హైకోర్టు అనుమతిచ్చింది. సుధాకర్ తల్లి దాఖలు చేసిన హెవియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆయన డిశ్చార్జ్కు ధర్మాసనం సమ్మతించింది. ఆసుపత్రి సూపరింటెండెంట్కు తెలియజేసి ఎప్పుడైనా డిశ్చార్జ్ కావచ్చని కోర్టు తెలిపింది. సిబిఐ విచారణకు సహకరించాల్సిందిగా సుధాకర్కు హైకోర్టు సూచించింది. డాక్టర్ సుధాకర్ తల్లి కావేరిపై ఈ తీర్పుపై స్పందించారు. తన కుమారుడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని కోర్టు తీర్పిచ్చిందని, ఈ తీర్పుతో తమకు ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు. సుధాకర్ను డిశ్చార్జ్ చేసి మరో ఆసుపత్రిలో చేర్పిస్తామని కావేరీబాయి చెప్పారు. తమకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సిబిఐ కూడా న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఇది తెలియట్లేదు, అంతా చాలా అలసట పెట్టారు బాబు. నిన్న సాయంకాలం వరకు కూడా చాలా వరకు మరి ప్రభుత్వం వీడిని ఇంకా అక్కడే ఉంచాలని ప్లాన్ చేసింది. 15వ తారీఖు వరకు, ఇంకో 15 రోజులు, 15వ తారీఖు వరకు. మరి ఇవన్నీ కూడా మరి ఆ పైన భగవంతుడు, కిందన మరి ఆ జడ్జి గారు, తర్వాత శ్రావణ్ కుమార్ గారు, మా లాయర్ గారు అందరూ ఎంతో కష్టపడి న్యాయం గెలిపించారు. దానికి నేను వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నానమ్మా. మరి ఇంతవరకు మాకు ప్రతి విషయంలో కూడా మీరందరూ కూడా సహకరించి మంచి ఏముందో బయటకు తీశారు. దాని అంతటి వల్ల కూడా మీ అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నానమ్మా. మరి ఈరోజు మరి బాబుని విడుదల చేస్తున్నందుకు అన్నిటికన్నా ముందు మంచి పిల్లోని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఈ 15-20 రోజుల నుంచి వాడిని మానసిక రోగి చెయ్యాలని ప్లాన్ చేసినట్టుగా నాకైతే అనుమానం ఉంది. దానివల్ల ఇప్పుడు కూడా రాకుండా చేయాలనుకున్నారు. కానీ పైన ఉన్న భగవంతుడు, కింద మరి అందరి సహకారం, మన జడ్జెస్ గారికి, మరి మా తరపున లాయర్ గారికి అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తున్నాను. ఎన్ని చెప్పినా నేను తక్కువే చెప్పినట్టు ఫీల్ అవుతున్నాను. మరి ఇక మీదట బాబుకి ఇంకా చేసిన అన్యాయాలు కూడా బయటకు వస్తాయి. ఆ భగవంతుడు ఉన్నారు. కిందను కూడా ఎక్కడ ఏ అన్యాయం జరిగిందో మీకు అందరికీ తెలుసు. తిరుమల ఉద్యోగులతోనే శ్రీవారి దర్శనాల ప్రక్రియ ప్రారంభిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ నెల 8 నుంచి ప్రయోగాత్మకంగా శ్రీవారి దర్శనాలు ప్రారంభిస్తామన్నారు. జూన్ 8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులు దర్శనం చేసుకుంటారని చెప్పారు. ఈ నెల 11 నుంచి భక్తులందరికీ శ్రీవారి దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. భక్తులంతా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. ఉదయం 7:30 నుంచి రాత్రి 7:30 వరకు మాత్రమే భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తామన్నారు. కంటైన్మెంట్ జోన్ల నుంచి భక్తులు దర్శనానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. 65 ఏళ్లకు పైబడిన వారు, పిల్లలకు దర్శనాలు ఉండవని ప్రకటించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, గంటకు 500 మందికి మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసే ముందు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించుకొని వారు నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వ్యాధి వల్ల వస్తున్నటువంటి భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడవద్దు, అది నివారించాలి, ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఆ రోజు మనం కాస్త ముందు జాగ్రత్తగానే 20 తేదీ నుంచి భక్తుల ప్రవేశం తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. దాని మూలాన ఎంతో మందికి మేలు. అంటే లాస్ట్ మనం ఒకవేళ 25వ తేదీ మార్చి నాడు సడన్ గా లాక్డౌన్ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో ఆ రోజు కనుక మనం ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఎంతో మంది భక్తులు ఇక్కడ ఒక్కొక్క సమయంలో కనీసం ఒక 60-70 వేల మంది భక్తులు ఉంటారు, వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఇక్కడ. కానీ మనం 20వ తేదీ ఈ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఎవరికి వాళ్ళు భక్తులు సులభంగా ఇంటికి చేరిపోయారు.
పంచభూతాలను కాపాడుకుందామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ తమ పార్టీ మూల సిద్ధాంతమని చెప్పారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మానవజాతి సౌభాగ్యానికి పర్యావరణమే మూలమని, మానవ మనుగడకు పంచభూతాలే ఆధారమన్నారు. నింగి, నీరు, నేల, నిప్పు, గాలితో సమ్మిళితమైన పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే మానవజాతి శోభిల్లుతుందని చెప్పారు. మన ఆరోగ్యం పర్యావరణంతోనే ముడిపడి ఉందని అన్నారు. చక్కటి పర్యావరణం ఉన్న చోట ఆసుపత్రుల అవసరం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారని తెలియజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో భూమి స్వల్పంగా కంపించింది. ఉదయం భూమి స్వల్పంగా కంపించడంతో జనం ఆందోళనకు గురయ్యారు. కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు కొనసాగాయి. ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు తీశారు. తర్వాత ప్రకంపనలు తగ్గిపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. శర్మ కాలేజ్, అంబేద్కర్ భవన్, గద్దలకుంట, మామిడిపాలెం, దేవుడి చెరువులో భూమి కంపించింది. 2 సెకన్ల పాటు భూమి కంపించిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కర్ణాటక, జార్ఖండ్లోనూ భూకంపం వచ్చింది. ఉదయం 6:55 జార్ఖండ్ జంషెడ్పూర్లో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రెక్టర్ స్కేల్పై 4.7గా ఉంది. కర్ణాటకలోని హంపిలోనూ భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4గా నమోదైంది. దీంతో అక్కడ కూడా జనాలు భయాందోళనకు గురయ్యారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేధావులను, ప్రొఫెసర్లను ఉపా చట్టం పేరుతో అక్రమంగా అరెస్టు చేస్తోందని ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్కే మస్తాన్, పౌర హక్కుల సంఘం నాయకులు పి ముత్తరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రం అక్రమ అరెస్టులు చేసి అప్రకటిత ఎమర్జెన్సీ విధానం అమలు చేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్రలోని భీమా కోరేగావ్ కుట్ర కేసులో విరసం నాయకులు కామ్రేడ్ వరవర్రావును, జిఎన్ సాయిబాబాను, ఇతర మేధావులను అరెస్టు చేసి జైల్లో నిర్బంధించడంపై మండిపడ్డారు. ఉపా చట్టం రద్దు చేసి అరెస్టు చేసిన మేధావులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు ఎస్కే మస్తాన్, ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యుడిని. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి హక్కుల నేతలపైన, మేధావులపైన, కవులపైన అప్రకటిత ఎమర్జెన్సీ విధానాన్ని అమలు చేస్తూ ఊపా చట్టం పేరుతోటి నిరసన వ్యవస్థాపక సభ్యుడు కామ్రేడ్ వరవరరావుని, అంబేద్కర్ మనవడు ఆనంద్ తేల్తుంబ్లే, గౌతమ్ నవలక, సుధా భరద్వాజ్, సోమా సేన్ ఇట్లాగా ప్రొఫెసర్ని, మేధావులందరినీ కూడా ఊపా చట్టం పేరుతోటి అక్రమ అరెస్టులు చేసి అక్రమంగా జైల్లో నిర్బంధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఊపా చట్టాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా రాజకీయ ఖైదీలందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలి. ఇదే క్రమంలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ 90% వికలాంగుడైనటువంటి జిఎన్ సాయిబాబాను కూడా మరి ఆదివాసీలకు అండగా ఉంటున్నాడని చెప్పేసి, ఆదివాసీల పక్షాన్ని మాట్లాడుతున్నాడని చెప్పేసి, మావోయిస్ట్ పార్టీకి సహకరిస్తాడని చెప్పేసి తప్పుడు ఆరోపణలతోటి మహారాష్ట్రలో గడ్చిరోలి కోర్టు యావజ్జీవ శిక్ష వేసి ఆయన కూడా నాగపూర్ జైల్లో నిర్బంధించడం జరిగింది. అదేవిధంగా సాయిబాబాను, వరవరరావును మొత్తం బేషరతుగా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని చెప్పేసి, ఊపా చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రగతిశీల కార్మిక సమాఖ్యగా బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పిడపర్తి ముత్తారెడ్డి, జిల్లా పౌర హక్కు సంఘం ఉపాధ్యక్షుడిని, వెస్ట్ గోదావరి. ఇప్పుడు ఉపా చట్టం అనే పేరుతోటి కవుల్ని, గాయకుల్ని, అనేక మంది రచయితల్ని, మేధావుల్ని కలిపి ప్రభుత్వం అమానుషంగా అరెస్ట్ చేస్తుంది. అదే నేపథ్యంలో వరవర్రావు మరియు సాయిబాబా, వరవర్రావు గారికి 80 సంవత్సరాల వయసు మీరిపోయింది. ఆయన కేవలం విప్లవ రచయిత మాత్రమే, కానీ అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఏంటంటే అతను దేశద్రోహట. అదేవిధంగా సాయిబాబా గారు 190% శరీరం ఎవరికి అతనికి సహకరించదో, ఎదుటి మనిషి లేకపోతే అతను ముందుకు రావడం లేడు. కానీ ఎందుకైనా ఆయన అరెస్ట్ చేశారని అడిగితే, వాళ్ళ భార్య వాళ్ళందరూ అడిగితే అతను బుర్ర మహాబుర్ర, AK-47 తుపాకీ కంటే పవర్ఫుల్ అతని మేధాతనం, అందుకోసం అతన్ని అరెస్ట్ చేశామన్నారు. అటువంటి మేధావుల్ని దేశం భవిష్యత్తు కోసం వాడుకోవాలి, కానీ ఓ అక్రమంగా నక్సలైట్లైన పేరుతోటి ఊపా చట్టం అనే ఇటువంటి చట్టాలతోటి అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య. కాబట్టి ఆ మేధావులను తీసుకుని ప్రభుత్వం నడపాల్సిన విధంగా ఆ విధంగా నడిపితే చాలా బాగుంటుందని జిల్లా పౌర హక్కుల వారు డిమాండ్ చేస్తున్నారు.
పర్యావరణ దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలంలోని నన్నూరు టోల్ ప్లాజా వద్ద డిఎఫ్ఓ అలెన్ చాంగ్ టెర్రన్ టోల్ ప్లాజా ఇన్ఛార్జ్ శంకర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్లాజా హెచ్ఆర్ రంజిత్, ఎఫ్ఆర్ఓ అశోక్ కుమార్, టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ మాట్లాడుతూ ప్లాజా సిబ్బంది గ్రీనరీని పెంచుతున్నారని, రోడ్డుకు ఇరువైపులా దాదాపు 45,000 మొక్కలు నాటి పర్యావరణానికి దోహదపడ్డారని కొనియాడారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంపొందించడం కోసం మొక్కలు నాటాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నేషనల్ హైవేస్ వాళ్ళకి రిప్రజెంటేటివ్ వైభవ్ వాళ్ళకి ప్రాజెక్ట్ డైరెక్టర్ వైభవ్ శర్మ దగ్గర వచ్చారా అని వాళ్ళు మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ఈరోజు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సెలబ్రేట్ చేయడానికి వాళ్ళు మంచి టాల్ సీడ్లింగ్స్ అని ఇంపార్టెంట్ స్పీషీస్ ఇక్కడ హైవే పక్కన నాటేసి మంచిగా వాతావరణ గ్రీనరీ ఇంక్రీజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి చాలా కమెండబుల్ పని అది. సో మన హైవేస్ పక్కన ఎక్కడ కూడా మీరు చూస్తే ఎస్పెషలీ ఎన్హెచ్ఐ హైవేస్లో వాళ్ళు చాలా మంచి ప్లాంటేషన్ చేస్తారా అని వాళ్ళకి ఎక్కువ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా గ్రీనరీలో చాలా చోట్లలో ఇన్వాల్వ్ ఉంది అని వాళ్ళు. సో టుగెదర్ మన కమ్యూటర్స్ కానీ అందరికీ మంచి అది వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సెలబ్రేట్ చేస్తూ అని ఈరోజు ప్రోగ్రామ్ పెట్టారు. సో ఈరోజు అందరికీ ఎక్కడెక్కడున్న అవసరం ఉంది, ఎక్కడున్న ఛాన్స్ ఉంటే మొక్కలు నాటేసి మన గ్రీనరీ ఇంక్రీజ్ చేస్తే బాగానే ఉంది. ఇది ప్రపంచ పర్యావరణ అటవీ దినం సందర్భంగా నన్నూరు టోల్ ప్లాజా అధికారులందరూ అటవీ అధికారులను పిలిపించి ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది చాలా మంచి ఉద్దేశం. ఈ నన్నూరు టోల్ ప్లాజాలో లాస్ట్ ఇయర్ కూడా చాలా మొక్కలు నాటి వాళ్ళని వాటరింగ్ చేసి మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ కాన్సెప్ట్ ఉద్దేశం చాలా మంచిది. ఇది ఈ విధంగానే కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము ఈ విధంగా రోడ్డుకి ఇరుపక్కల మంచిగా చెట్లు నాటి పచ్చదనాన్ని పెంచాలని నేను ఆశిస్తున్నాను. ఈ దినము ప్రపంచవ్యాప్తంగా అందరూ చెట్లు నాటి, ఎందుకంటే ప్రపంచ పర్యావరణ దినం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేస్తున్నారు. అటవీ శాఖ వారే కాకుండా ఇతర శాఖ వారు కూడా ఈ దినం మంచిగా చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. थैंक यू. मौके पर फॉरेस्ट डिपार्टमेंट की टीम के साथ आज हमारी हाईवे की टीम ने जैसे वृक्षारोपण यहाँ पर किया है, ये हमारा एक प्रयास था अपने पर्यावरण को थोड़ा और सबल बनाने का और ह्यूमन बींग्स के लिए और सोसाइटी के लिए एक प्रेरक कार्य करने का, जिससे कि हम अपने एनवायरनमेंट को और बेहतर बना पाएँ. और ये हम सब नागरिकों की जिम्मेदारी है कि वी शुड डू प्लांटेशन. हम सबको प्लांटेशन करना चाहिए. नॉट इवन ऑन दिस वर्ल्ड एनवायरनमेंट डे, किसी भी दिन किसी भी दिवस पर ये किसी भारतीय की बड़ी जिम्मेदारी है कि हमको प्लांटेशन करना चाहिए. It is a very good deed in favor of our nation, in favor of the environment, in favor of this whole world, whole universe. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన రైతు వ్యతిరేక వ్యవసాయ ఆర్డినెన్స్లను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కేంద్ర వ్యవసాయ ఆర్డినెన్సులు రైతులపై ప్రభావం అనే అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులోని సిఐటియు కార్యాలయం వద్ద సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తికొండ వెంకట కృష్ణారావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సులు రాజ్యాంగ విరుద్ధమన్నారు. రైతు వ్యతిరేక ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా అఖిల భారత కిసాన్ సభ పిలుపు మేరకు ఈ నెల 10న జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం పిలుపునిస్తూ తీర్మానం చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్రావు, మండల నాయకులు జి కృష్ణ బాలాజీ, గంజి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి 3 రకాల ఆర్డినెన్సుల్ని, చట్ట సవరణని తీసుకురావడం జరిగింది. ప్రధానంగా రైతుల పంటలు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎవరికైనా అమ్ముకోవచ్చు అనేది ఒకటి. ముందస్తుగానే వ్యవసాయ పంటలకు సంబంధించి ధరలు కూడా ఒప్పందం చేసుకోవచ్చు, కంపెనీలతో మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి కొన్ని రకాలైన సవరణల్ని ఆర్డినెన్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లాగే
ప్రధాన నిత్యావసర వస్తువులు చట్ట సవరణకు సంబంధించి కూడా ఉల్లిపాయలు కానీ నూనె గింజలు కానీ ఇతర వస్తువులు కానీ ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు వ్యాపారులైన పద్ధతుల్లో చట్ట సవరణ తీసుకురావడం జరిగింది. దీనివల్ల ప్రధానంగా వ్యవసాయ రైతులకి పెద్ద మేలు జరుగుతుంది, రైతులు ఉపయోగం జరుగుతున్న పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తూ ఉంది. కానీ వాస్తవంగా చూస్తే ఈరోజు రైతులకు కనీస ధరలు రాక పంటలు అమ్ముకోలేక రైతులు నష్టపోతూ ఉన్నారు. ప్రధానంగా వ్యవసాయాన్ని కార్పొరేట్ వైపు నడిపించే పనే జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించి ఆ మద్దతు ధరలకే ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి ఆ ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే పేరుతోటి కార్పొరేట్ కంపెనీలకి పెద్ద కంపెనీలకి అవకాశం కల్పించడం ద్వారా కనీస మద్దతు ధరలు కూడా రైతాంగానికి అందక నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది సరైనది కాదు. కాబట్టి ఈ ఆర్డినెన్స్లు అన్నీ కూడా రైతులకు వ్యతిరేకంగా కనబడతా ఉన్నాయి. రైతులకు అనుకూలమైన ఆర్డినెన్స్లు కాదు, ఇవన్నీ కూడా కార్పొరేట్లకు అనుకూలమైన ఆర్డినెన్స్లు తప్ప రైతులకు అనుకూలమైన ఆర్డినెన్స్ కాదని చెప్పేసి మేము రైతు సంఘాలుగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘాల తరఫున కోరుతా ఉన్నాం. రేపు 10వ తారీఖున దేశవ్యాప్తంగా ఈ ఆర్డినెన్స్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టాలని చెప్పేసి కూడా అఖిల భారత కిసాన్ సభ పిలిపించింది. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు మండలంలోని ఇసుక రీచ్లను ట్రైనీ డీఎస్పీ షేక్ షా సందర్శించారు. లారీలకు ఇచ్చే బిల్లులను, ఆన్లైన్ బిల్లులను పరిశీలించారు. ఎండను సైతం లెక్క చేయకుండా సుమారు గంట సమయం ఇసుక రీచ్లో తిరిగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇసుక రీచ్ సందర్శించానని, ఇక్కడ అంతా సవ్యంగా జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలపై స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ట్రైనింగ్ నేను ఇప్పుడు ప్రస్తుతం ఎస్డిపిఓ అటాచ్మెంట్లో ఉన్నాను. గూడూరు ఎస్డిపిఓ సార్కి అటాచ్మెంట్ ఇచ్చారు డిస్ట్రిక్ట్లో. సో ఇక్కడ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ శాండ్ రీచ్లో ఇక్కడ వచ్చి ఏం జరుగుతుంది అంటే మానిటరింగ్ ఎలా ఉంది, ఇక్కడ ఎలా తీస్తున్నారు శాండ్ని, అలాగే స్టాక్ పాయింట్స్కి ఎలా డిస్పాచ్ చేస్తున్నారు, ఇండివిజువల్ బుక్ చేసుకుంటే వాళ్ళకి ఎలా డిస్పాచ్ చేస్తారు, అదే నాడు నేడు ప్రోగ్రామ్కి అంటే మన గవర్నమెంట్ అవసరాల కోసం బుక్ చేసుకుంటే ఎలా తీస్తారు, బిల్లింగ్ సిస్టమ్ అంతా ఎలా ఉంది, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలా ఆలోచిస్తున్నారు అనే దానిపైన నేర్చుకోవడానికి, తర్వాత ఇక్కడ వెరిఫై చేయడానికి, మానిటర్ చేయడానికి ఇక్కడ పంపించడం జరిగింది. ఇవాళ ఎస్పీ గారు, మన ఎస్పీ గారు భాస్కర్ భూషణ్ సార్ గారు మన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు గూడూరు ఎస్డిపిఓ సార్ ఇక్కడికి పంపించడం జరిగింది. సో ఇక్కడ వచ్చాక అంత ట్రాన్స్పరెంట్గా ఉంది అని అనేది అర్థమైందండి. మన అది అవుట్సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారు, మన ఎస్ఐ గారు ఉన్నారు, బిల్లింగ్ సిస్టమ్ అంతా చూపించారు. మనం ఎంట్రీ చేసిన తర్వాత రిజిస్టర్లో ఆ డీటెయిల్స్ని మనకి 2 రకాల యాప్స్ ఉన్నాయి. ఆ శాండ్కి సంబంధించినవి ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్ యాప్ అని, శాండ్ మేనేజ్మెంట్ యాప్స్ ఉన్నాయి. దాంట్లో మనము ఇచ్చిన టన్నేజ్ సిస్టమ్ ఎంట్రీ అయిన తర్వాత వెహికల్ బయలుదేరిన తర్వాత దాంట్లో ఆటోమేటిక్గా కూడా -. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం నేటి రాత్రి 11:15 ప్రారంభం కానుంది. అర్ధరాత్రి 2:34 గ్రహణం వీడనుంది. దాదాపు 3:19 పాటు గ్రహణం ఏర్పడుతుంది. అర్ధరాత్రి 12:55 చంద్రగ్రహణం పూర్తి స్థాయిలో ఉంటుందని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. యూరోప్లోని పలు దేశాలు, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటికా మహాసముద్రం ప్రాంతాల వారు చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏడాది పాటు కొత్తగా ఎలాంటి పథకాలను ప్రారంభించబోం స్పష్టం చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. నిజాయితీగా పనిచేస్తే ప్రజలకు, పారిశ్రామికవేత్తలకు మేలు జరుగుతుంది. అధికారులకు సూచించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే మానవ మనుగడ ప్రశ్నార్థకం హెచ్చరించిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. జూన్ 11 నుంచి భక్తులందరికీ శ్రీవారి దర్శనం వెల్లడించిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వల్ప భూకంపం, ఆందోళనకు గురైన స్థానికులు. నేటి రాత్రి 11:15 చంద్రగ్రహణం, అర్ధరాత్రి 2:34 వీడనున్న గ్రహణం.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.